రా కదలిరా ముగింపు సభను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 1,00,000 మందికి పైగా సభకు రావచ్చు అన్న అంచనా వేస్తోంది. మాలో ఎటువంటి వర్గ విభేదాలు లేవు అని అందరం కలిసి సభను అలాగే పెనుగొండని భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామంటున్న పెనుగొండ టీడీపీ అభ్యర్థి సవితమ్మతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. పెనుగొండలో మరి కాసేపట్లో రా కదలిరా ముగింపు సభకు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీని గురించి మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెనుగొండ సవితమ్మ గారు ఉన్నారు. మేడం, ఏం చెప్తారు? దాదాపుగా లక్షల సంఖ్యలో వాళ్ళ జనముకు సభకు హాజరవుతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? మేమేమి బలవంతంగా తోలలేదు, వేరే జిల్లాల నుంచి తోలలేదు, ఆర్టీసీ బస్సులు తోలలే, ప్రైవేట్ స్కూల్ బస్సులు బెదిరించి మేమేం తీసుకోలే. స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారు 2 రోజులైంది ప్రకటించి మేము మా ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి వస్తున్నామంటానే సభకు నేనొక్కతే కాదు, నాతో పాటు జనసేన సైనికులు, తెలుగుదేశం నాయకులు, సీనియర్ నాయకులు అంతా 2 రోజులు ఇంత సభ ఏర్పాటు చేశామంటే ప్రజల్లో ఎంత చైతన్యవంతం ఉందో తెలుసుకోండి. అదే కాదు, ఈరోజు ఇలా సభలు పెట్టే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. ఏం అభివృద్ధి చేశారని ఆయన సిద్ధం అంటున్నాడు. సిద్ధం సభలు కాదవి, అబద్ధం సభలు అని తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పుడు కియా అటువైపు చూస్తే గొల్లపల్లి రిజర్వ్ మధ్యలో సభ పెట్టుకోవడం ఉద్దేశం ఏమన్నా ఈ టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగింది చూపించుకోవడానికి మేడం? కాదు సార్, ట్రాఫిక్ ఆపేసి సిద్ధం అని ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి అక్కడ సభలు పెట్టాడు. ఆయన ఏం చేశాడు? మేము అభివృద్ధి చేస్తాం, మేము ఎక్కడైనా హైవే యాక్సెస్ ఉంటుంది, అందరికీ రావడానికి పోవడానికి కన్వీనియంట్ ఉంటుంది. ఒక పక్క కియా ఇంటర్నేషనల్ తెచ్చిందే మేము, గొల్లపల్లి కృష్ణా జలాలు తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో విశేషం ఏముందండి? ప్రజలు ఇక్కడ కావాలని అడుగుతున్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారు గుర్తుండిపోతారు ఈ ఆంధ్రప్రదేశ్లో. మేడం, బయట కొన్ని మీడియా సంస్థలు ప్రచారం అవుతుంది, టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నాయి, ముఖ్యంగా పెనుగొండలో భారీ ఎత్తున వర్గ విభేదాలు ఉన్నాయి అని బయట ప్రచారం జరుగుతుంది. ఎవరు? వైసీపీ వాళ్ళు చెప్తున్నారా? తెలుగుదేశం వాళ్ళు ఎవరు చెప్పలేదే, ప్రజలు ఎవరు చెప్పలేదే. ఇప్పుడే జిల్లా అధ్యక్షులు గారు వచ్చారు, అందరం కలిసి ప్రెస్ మీట్ ఇచ్చాం. నిన్నటి నుంచి అందరు సీనియర్ నాయకులు ఇక్కడే ఉన్నారు. మరి మాలో అయితే ఏమీ లేదు, మాలో చిచ్చు పెట్టాలని వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారేమో. అది ఏమీ జరగదు. అందరూ జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కావచ్చు, అందరం కలిసి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయబోతున్నాం. ఎలా ఉంది మేడం టీడీపీ పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ పెనుగొండలో కానీ? ఉమ్మడి అనంతపురం జిల్లా 14 సీట్లు చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఒక బీసీ మహిళను చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తర్వాతే మహిళా సాధికారత, మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి, మహిళలకు ఆస్తుల హక్కు చూపించింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత తొలి స్పీకర్గా ప్రతిభాభారతి గారిది ఇచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్దపీట వేసింది. అదే ఉద్దేశంతో యువత, బీసీ మహిళ, కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ మహిళ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చడం చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. భారీ ఎత్తున పరిశ్రమ ఎదురుగా ఉద్దేశం కూడా మాకు అదే అభివృద్ధి చేసింది టీడీపీనే కాబట్టి మాకు సభ పెట్టే హక్కు కూడా మాకు ఉందంటూ కూడా టీడీపీ నేతలు లంకా బాగేస్తున్నారు. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ పెనుగొండ నుంచి.